Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఓటుకు నోటు కేసుకు 10 ఏళ్లు ముగింపు పలికేది ఎప్పుడో. మన దేశంలో కోర్టు కేసులు దశాబ్దాల తరబడి సాగుతూ ఉంటాయి. ముఖ్యంగా రాజకీయ నాయకుల పాత్ర ఉన్న కేసుల్లో ఇక చెప్పనక్కర్లేదు. నిందితులుగా ఉన్న వారిలో కొందరు స్వర్గలోకానికి వెళ్ళిపోతారు, కొందరు పదవులు సంపాదించుకుని అందలం ఎక్కుతారు. వారి పదవీ కాలం కాగానే దిగిపోతారు కూడా. అయినా ఆ కేసులు ఓ పట్టాన తెగవు, ముడిపడవు. నిందితులుగా ఉన్న రాజకీయ నాయకులు దోషుల నిర్దోషుల కోర్టులు తేల్చవు. అంతులేని కథ అన్న సినిమా మాదిరిగా ఆ కథ అలా సాగుతూనే ఉంటుంది. అది ఎప్పుడు కంచికి చేరుకుంటుందో తెలియదు. ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థలే చెబుతాయి. అయినప్పటికీ కేసు ఏళ్ల తరబడి కోర్టుల్లో మగ్గుతూనే ఉంటుంది. ఇది చెప్పుకునేది ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్న ఓటుకు నోటు కేసుకు 10 ఏళ్లు నిండాయి. అంటే దశాబ్దం గడిచిపోయింది. కానీ దానికి మోక్షం కలగలేదు. ఈ కేసులోనే ఆయన కొన్ని రోజులు జైలుకు కూడా వెళ్ళాడు. అప్పుడు ఆయన టీడీపీ నాయకుడు, అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్ చంద్రబాబును రేవంత్ను ఉద్దేశించి మిమ్మల్ని హరిహరాదులు కూడా రక్షించలేరు అన్నాడు కేసీఆర్. కానీ వాళ్ళిద్దరూ చక్కగా ముఖ్యమంత్రి పదవులలో ఉన్నారు. కేసీఆరే ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ కేసు సంగతి తెలిసిందే కదా. జనం దానిని ఇప్పుడు మరిచిపోయి కూడా ఉంటారు. 2015 జూన్ 1న జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేసేందుకు ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రేవంత్ 50 లక్షలు లంచం ఇస్తూ పట్టుబడ్డాడు. ఆ సమయంలో రేవంత్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై మనీ లాండరింగ్, 50 లక్షల అక్రమాలకు పాల్పడినట్లు చెప్పిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అందుకు ఆధారాలు ఉన్నాయని చెప్పింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డిని 1వ నిందితుడిగా పేర్కొన్న ఈడీ అధికారులు 2019లో విచారణ సమయంలో ఆయన తప్పించుకున్నాడని తెలిపారు. 2018లో ఈ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు ప్రారంభించి ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న స్టీఫెన్సన్ ఇతరుల వాంగ్మూలాలను నమోదు చేసింది. అదే ఏడాది రేవంత్ కాంగ్రెస్లో చేరారు. 2023 డిసెంబర్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఈ కేసులో 2021 జూలై 25న ఛార్జ్ షీట్ దాఖలు చేసిన దర్యాప్తు ఏజెన్సీ రేవంత్ రెడ్డితో పాటు మరో 4గురిపై అభియోగాలు నమోదు చేసింది. ఇందులో రేవంత్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. PMLA సెక్షన్ 50 కింద నమోదు చేసిన వాంగ్మూలంలో స్టీఫెన్సన్ను కలిసి వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్లో ఓటు వేసేలా ఒప్పించాలని రేవంత్ రెడ్డి చెప్పినట్లు మత్తయ్య జెరూసలేం ధృవీకరించారు. స్టీఫెన్సన్ ఓటింగ్కు గైర్హాజరైతే 3 కోట్లు ఇస్తామని, జెరూసలేం వెళ్లేందుకు విమాన టికెట్తో పాటు 3 కోట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి తనతో చెప్పారని ఒక ఈడీ అధికారి చెప్పారు. 2019 ఫిబ్రవరిలో ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది. రుద్ర ఉదయ సింహ అనే వ్యక్తితో తాను కొన్ని అంశాలపై చర్చిస్తూ ఉండగా కొందరు పోలీసులు బలవంతంగా సమీపంలోని అపార్ట్మెంట్కి తీసుకెళ్లారని, తప్పుడు వాంగ్మూలం ఇచ్చారని ఈడీ ఆరోపించింది. అయితే రేవంత్ రెడ్డి గన్మెన్లు తమ వాంగ్మూలంలో రేవంత్ రెడ్డికి అలాంటిదేమీ జరగలేదని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో రికార్డింగ్ను రేవంత్ రెడ్డికి చూపించారని, అందులో అతను డబ్బును స్టీఫెన్సన్కు ఇవ్వడం స్పష్టంగా కనిపించిందని మరో అధికారి తెలిపారు. అయితే రేవంత్ రెడ్డి తన సమాధానంలో ఒక వ్యక్తి నాలానే కనిపిస్తున్నాడని చెప్పాడని ఈడీ తెలిపింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన అభియోగాల దర్యాప్తులో రేవంత్ రెడ్డి నేరుగా ఓటుకు నోటుకు సంబంధించిన నేరంలో పాలుపంచుకున్నాడని, PMLA సెక్షన్ 4 ప్రకారం మనీ లాండరింగ్ నేరానికి పాల్పడ్డారని తేలింది. ఫిర్యాదుదారుడు ఒక నిర్దిష్ట అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయమని ప్రేరేపించడం PMLA ప్రకారం నేరమేనని, తద్వారా మనీ లాండరింగ్ నేరానికి పాల్పడ్డాడని ఈడీ తెలిపింది. ఆ తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుతో సంబంధం ఉన్న వారందరికీ జాబ్ గ్యారంటీ అంటూ ఒక్కో పదవిలో కూర్చోబెట్టాడు. ఆ కేసులో డబ్బు సంచలతో కెమెరాకు చిక్కిన సీఎం రేవంత్ ముఖ్య అనుచరుడు రుద్ర ఉదయ సింహకు ఢిల్లీలో ఓ పదవి ఇచ్చాడు. ఓటుకు నోటు కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రస్తుతం ఏదో ఒక పదవిలో ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు చెరో రాష్ట్రానికి సీఎంలయ్యారు. ఇక రేవంత్ చిరకాల స్నేహితుడు, ఓటుకు నోటు కేసుకు మూలమైన వ్యక్తులలో ఒకడైన వేం నరేందర్ రెడ్డి కేబినెట్ హోదాలో ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారుగా ఉన్నాడు. ఇక ఇదే కేసులో న్యాయవాదిగా ఉన్న డెవీనా సెహగల్ కూడా ఓ పదవి దక్కించుకున్నాడు. సుప్రీంకోర్టులో తెలంగాణ కౌన్సిల్ న్యాయవాదిగా నియమితులయ్యాడు. ఇక రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న రుద్ర ఉదయ సింహ ఢిల్లీలో సీఎం PROగా బాధ్యతలు స్వీకరించాడు. రేవంత్ రెడ్డి బ్యాగులో నుంచి డబ్బు కట్టలు తీసి స్టీఫెన్కు ఇస్తున్న వీడియో అప్పట్లో టీవీ ఛానళ్లలో అదే పనిగా ప్రసారమైంది.